మౌళి గుల్కెడు చంద్రమర్కండ కళతోడ మౌళి గుల్కెడు చంద్రమర్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో బ్రవకించు చదలేటి జిగుతోడ దంబైన పాల నేత్రంబుతోడ నల్ల నేరుడు వంటి నల్లని మెడతోడ నల్ల నేరుడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ మౌళి గుల్కెడు చంద్రమర్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో బ్రవకించు చెదలేటి జిగుతోడ దమ్మైన పాల నేత్రంబుతోడ నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ మైంది చుట్టిన కంకణముతోడ కుదురు దీచిన దొడ్డ కుంకుమ బొట్టుతో తామూల రాగాధరంబుతోడ తటహే మమయ వజ్ర తాటంకములతోడ విచ్ఛాస్త్రవద్ధయా వృష్టితోడ నల్ల కొలువలు దుర్మాది కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేనితోడ మెరుగు చామన ఛాయల మేనితోడ పర్తి పురీసుడు నేడు ప్రత్యక్షమాయ ధనము ధనము రాశిగా పోసినను కానగారాని ధనము రాశిగా పోసినను కానగారాని ఆనందమిందు మీరందుకోండి ఆనందమిందు మీరందుకోండి తీర్థయాత్రలు గిన్ని తిరిగినం కనరాని ఆనందమిందు మీరందుకోండి విద్యలన్నీ వల్ల వేసినం కనరాని ఆనందమిందు మీరందుకోండి ప్రాణము బిగబట్టినం కనగరాని ప్రాణము బులను బిగబట్టినం కానగారాని ఆనందమిందు మీరందుకోండి కాసు ఖర్చును లేదు కాసు ఖర్చును లేదు కాయ కష్టము లేదు లేదు చదువు సాధనాది బాధలు మనసొకంత ఇచ్చి నీ మనసొకంత ఇచ్చి మరి సాయి కడనున్నా మనసొకంత ఇచ్చి మరి సాయి కడనున్నా అందరాని పోచ్చం అందరాని ఫలము పొందుడయ్యా అందరాని ఫలము పొందుడయ్యా. With the decoration of the moon causing infinite beauty, and with plaited hair, long plaits, with the third eye which is glorious, with a black neck like the blackberry, and with decoration on his hands, with precious stones all over his body, golden color of the body, he has manifested himself here before you. Such bliss and happiness which you cannot get, which you cannot buy even by spending a considerable amount of wealth. Such bliss and happiness which you cannot receive by making many pilgrimages.
Such bliss and happiness which cannot be come your way with a large amount of education. Such bliss and happiness which you cannot see even if you hold your breath and your life. That bliss and happiness without the expenditure of one penny, without a little trouble on your part, if only you can spend a little time with controlling your mind in the presence of Sai, that bliss and happiness you can have. What else can I tell you? Receive that bliss and happiness by spending a little time with a controlled mind in the presence of Sai. ఏ గుణంబు గణించి ఏ చెంచెనో నాడు ఏ గుణంబు గణించి ఏ చెంచెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుషుడు ఏ గుణంబు గణించి ఏ చెంచెనో నాడు కరినిగా చెలితరి కమలనయందు ఏ గుణంబు గణించి ఏ చెంచెనో నాడు పేద కుచేలుని ద్రోవ వేద చరితుడు ఏ గుణంబు గణించి ఏ చెంచెనో నాడు కరినిగా చెలితరి కమలనయనుడు ఆ గుణంబె గణించి అమరవంజుడు ఆర్తజనులను పాలించు అనాథనాథుడు శ్రీ సత్య సాయినాథుడు శ్రీనాథుడు లోకనాథు సచ్చిదానందమూర్తి పుటపర్తి సత్యక్రవర్తి సచ్చిదానందమూర్తి పుటపర్తి సత్యక్రవర్తి. That God, looking at that quality, who came to protect Prahlada at that time, that God, looking at what quality, who came to relieve the people in the Kali Yuga, that God, looking at what quality, who came to protect Kuchela and give him all the wealth and happiness that he desired, that God, looking at the same quality, has come as Satchidananda, as Chakravarti of Puttaparthi, to protect the people in this age from all troubles. ప్రేమ స్వరూపులారా, ప్రశాంతి నిలయం యొక్క కార్యక్రమము 5 దినముల నుండి కూడాను నిర్విరామంగా కొనసాగుతూ వచ్చింది. The programs in Prashanti Nilayam for the past 5 days have been going on without any respite or rest. కానీ ఈ 5 దినములు కూడాను 5 క్షణముల వలె గడిచిపోయింది. But these 5 days have gone on like 5 seconds. కాల గమనము తెలియకనే పోతున్నది. The passage of time is taking place without our knowing it. కారణమేమి? What is the reason? కాలాతీతుడైనటువంటి యొక్క దైవం యొక్క చింతనయందు, దైవం యొక్క గాథలయందు, దైవం యొక్క కార్యక్రమం యందు మానవుని మనస్సు లీనమవుట చేత ఈ కాలము మనకు గమనమునకే కాకుండా ఉంటుంది. Because man's mind has got merged in the thought of God, in the programs of God, and in the work of God. God who is beyond time. We are not able to recognize that time has been passed. సముద్రముతో కూడినటువంటి యొక్క నదులు ఏ విధముగా సముద్రము యొక్క స్వరూపాన్ని చెందుతున్నవో అదే విధముగానే దైవ చింతనతో కూడినటువంటి మానవ మనస్సు దైవాకారమునే పొందుతుంటాయి. Just as the rivers which merge into the ocean take the form and the taste of the ocean, so also human beings that merge into God take the form and the attitude of God. ఈ ప్రపంచమంతా ఇప్పుడు భగవంతుని యొక్క విశాలమైనటువంటి వ్యక్తి స్వరూపం. This entire universe is the broad form of the individual form of God. ప్రతి వ్యక్తి యందు కూడాను దైవత్వం అనేటటువంటిది అగోచరమై
అప్రమాణమై గోచరిస్తూ ఉంటుంటాయి. In every individual human being, divinity takes a form which is unseen, which is unmeasurable. మానవుని యందు గోప్యమై ఉండినటువంటి దివ్యత్వాన్ని, పవిత్రతను సత్సంగము ద్వారా మనము వ్యక్తము గావించుకొని తద్వారా సాధాత్మ భావము పొందటమే ఈ సాధన యొక్క మూల కారణం. The main purpose of these sadhanas is to be able to see the divinity that is unseen and is latent in every human being. గుప్తముగా గూఢముగా ఉండినటువంటి యొక్క మానవుని యందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని వ్యక్తము గావించుకునేటువంటి ప్రయత్నమునందు మనం ఏనాడు మన కాలమును, కాయమును, కర్మను కూడాను అంకితం గావించుకుందుమో ఆనాడే వ్యక్తిత్వం సార్థకమవుతుంది. That day, when we spend our time, when we spend our energy and work in trying to manifest to ourselves the unmanifested and latent divinity that is present in us. నిజముగా మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను అనుభవించుటకు సాధ్యమవుతుంది. Truly, the divinity that is present in man can be experienced by every individual. కానీ ఈనాడు మానవుడు దీనికి విరుద్ధమైనటువంటి మార్గమును అవలంబిస్తూ వస్తున్నాడు. But man today is taking paths which are contrary to this path. అమెరికాలో ఏమి జరుగుతున్నదో తెలుసుకుంటకై ప్రయత్నిస్తున్నాడు. Man is attempting to find out what is happening in America. ఇంగ్లాండ్ లో ఏమి జరుగుతున్నదో తెలుసుకోగలుగుతున్నాడు. He is able to find what is happening in England. భూగోళం అంటే ఏమిటి, ఖగోళం అంటే ఏమిటి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుంటున్నాడు. He is also able to understand the meaning of the earth and the meaning of the universe. లేక తెలియకపోయినప్పుడు తెలుసుకున్నట్టుకై ప్రయత్నిస్తున్నాడు. When he does not know, he makes an attempt to know. కానీ తానెవరో, తన తత్వమేమిటో, తన స్వరూపమేమిటో తాను గుర్తించుకోలేకపోతున్నాడు, తెలుసుకున్నట్టుకై ప్రయత్నించలేకపోతున్నాడు. But he is unable to find out who he is and what form he has, and he does not even make an attempt to find who he is. దీనికి అంతైకుడును విద్యా విధానమే దీనికి మూల కారణం. The main reason for all this is the present situation in the world. ఈనాటి విద్యా విధానమునందు నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక భావములు ఏమాత్రము కూడాను లేకపోవటం చేత లౌకిక, ధార్మికమైనటువంటి యొక్క తత్వములో వాడు మునిగి తన మానవత్వం ఏమిటో తాను గుర్తించుకోవటానికి ప్రయత్నించలేకపోతున్నాడు. Because in the system of education that prevails today, there is no content whatsoever dealing with either the ethical aspect or the spiritual aspect. He is fully steeped by that educational system in handling worldly matters and material things. అన్ని రకములైనటువంటి యొక్క భౌతిక ప్రపంచం యొక్క స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు. He is making an attempt to recognize all the facets of the material world. మ్యాథమెటిక్స్ ను మరువక పఠించు, గణిత శాస్త్రము వంక కనగబోడు. He would with great care study mathematics, but he would not attempt to understand arithmetic, which is elementary in our lives. అమెరికా యానము నరయ చూచును కాని కాశికా మార్గము కానరాదు. He would find the path to go to America. He would not know the path to go to Kashi. ఆల్జీబ్రా ఎంత అరయదచ్చును గాని ఇంటి వైశాల్యము ఎరుగబోదు. He would study with great care the contents of algebra, but he would not be able to estimate the area of his own house. అనుదినమును డ్రిల్లు ఆచరించును గాని పద్మాసనమునేయ బాధపడు. Every day he would be exercising drill, but he will be unable to sit in Padmasana. వృక్ష శాస్త్రమెరుంగు సమృద్ధిగాను. He would know botany to a very large extent. తులసి ఉపయోగమెరుగడు మానవుడు. Man will not know the use of tulasi. ఈనాటి చదువులు ఈ విధమైనటువంటి యొక్క అస్తవ్యస్తంలో మునిగిపోతున్నాయి. Today's education is getting mixed up with such mixture and confusion. కనుక మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకునే నిమిత్తమై ఆత్మ విద్యను అభ్యసించడం అత్యవసరం. For us to recognize the divinity in us, it is necessary for us to have spiritual education. ఈ ఆత్మ విద్య అనగా ప్రత్యేకమైనటువంటి పరిశోధనలు కాదు.
This education of the Atma, or spiritual లేక education, ప్రత్యేకమైనటువంటి పరిశ్రమ కాదు. it is not a very special and distinctive effort. భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం. In the Bhagavad Gita, it has been said that I am the seed for all that sprouts around you. ఈ కనిపించేటువంటి భౌతిక ప్రపంచములకంతైకుడను నేనే బీజమై ఉంటున్నాను అన్నాడు. He said that he is the seed, the origin for all this material universe. ఈ విశ్వములకంతా కూడాను భగవంతుడే విత్తనం. To this entire universe, God is the seed. ఈ విశ్వమే దీని యొక్క వృక్షము. This universe is the tree that has come out ఈ of యొక్క వృక్షము యొక్క ఫలమే మానవత్వము. the human nature is the fruit of that tree. కనుకనే ఈ పవిత్రమైనటువంటి వృక్షమునందు కాచినటువంటి ఈ మానవత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనము చవి చూడకుండా, అనుభవించకుండా, ఆకలి తీర్చుకోలేకుండా మనము కాలమును వ్యర్థము గావిస్తున్నాము. Human life is the sacred fruit which has come out of this tree. We are spending our time in a useless manner without tasting this divine fruit. ఏ గ్రంథము చదివినప్పటికీ, ఏ బైబిల్ చూసినప్పటికీ, ఏ ఖురాన్ చదివినప్పటికీ, ఏ మహాగ్రంథమును పరిశోధన చేసినప్పటికీ, గ్రంథరాజము చూసినప్పటికీ, మహనీయులను సందర్శించినప్పటికీ మానవుడు ఉత్తమమైనటువంటి జన్ముడు అని చెప్పుతున్నాడు. Whatever text you may consult, whatever scripture like the Bible or the Quran you may consult, whomsoever great saint you may go to, they all tell you that man is a very precious birth. జంతువునాం నరజన్మ దుర్లభం అని బోధిస్తున్నాడు. They have been teaching us that of all the animals, to be born as a human being is the greatest. ఇట్టి పవిత్రమైనటువంటి మానవ జన్మం ఎత్తి కూడాను తన యొక్క తత్వం ఏమిటో గుర్తించుకోలేకపోతే ఇంక తాను యొక్క జీవితం ఏమాత్రం కూడాను ఆనందాన్ని అనుభవించలేదు. Having acquired such human birth which is sacred, if one does not recognize his own aspect and his own basis, he cannot make a useful life. లౌకికమైనటువంటి సుఖ సంతోష భోగభాగ్యములకై మానవుడు అర్రులు దాచుతున్నాడు కానీ అంతర్ముఖమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించడానికి ఏమాత్రం కూడాను ప్రయత్నించడం లేదు. Man is making every effort to experience and enjoy the worldly and material pleasures. He is not making the slightest effort to understand the కర్మభూమి, inward art. త్యాగభూమి, యోగభూమి అయినటువంటి ఈ భరత భూమి ఎందుకు ఉద్భవించినటువంటి మానవుడు పాశ్చాత్య నాగరికతకు పాల్పడి కేవలము తన మాతృమూర్తి యొక్క స్వరూపాన్ని కూడా తాను ఉల్లంఘించిపోతున్నాడు. Man who is born in this great country of Bharat, which was known for its sacrifice and for its yoga, he is forgetting his own tradition and he is running off to Western civilization and he is forgetting his own mother. తల్లిని ధిక్కరించి ఇతరులను ప్రేమించేటువంటి వ్యక్తిత్వము ఇది సరైనటువంటి యొక్క మానవత్వం కాదు. An individual who does not respect his mother, who goes contrary to his mother and begins to love others, this is not human nature. ఎట్టి అంగహీనమైనటువంటి వికార స్వరూపము ధరించినప్పటికీ తన తల్లి తనకు ఆనంద స్వరూపిణిగానే ఉంటుంటాది. Even if the form is a blind form and not good, everyone's mother is a sacred form to him. కానీ అట్టి మానవత్వము ఈనాడు మధురతత్వాన్ని, మాతృతత్వాన్ని మరచి కేవలము బాహ్యమైనటువంటి యొక్క జీవనాధార నిమిత్తమై పరదేశములకు ప్రయాణమైపోతున్నారు మన ఈ విద్యార్థులు. The human nature, which has such sacred aspects in it, forgetting his own mother, today he is traveling to the foreign countries and accepting the aspects which are foreign to him. ఏదో అంతో ఇంతో పాస్ చేసి ఒక డిగ్రీ చేతపట్టి ఏదో ఒక పెండెంట్ మాదిరి మెడలో వేసుకొని ఈ డిగ్రీ అనేటువంటి యొక్క ఆధారమునే తాను తీసుకొని వేరు వేరు దేశముల లోపల ధనమును ఆర్జించే నిమిత్తమై ప్రయాణములు సరుపుతున్నారు నేటి విద్యార్థులు. Students of today, after some little education, acquiring a degree in the form of pendant round his neck, they are traveling around the world to various countries merely to earn a little money for eking out their livelihood. నీ విద్య, నీ శక్తి, నీ యొక్క ఆత్మతత్వము, నీ యొక్క బలము, నీ యొక్క శౌర్యము నీ మాతృభూమి యందు అనుభవించడానికి ప్రయత్నించక, నీ మాతృభూమి సేవలుగా కల్పక పరదేశం యందు పాల్పడేటువంటి పరాధీనులైనటువంటి యొక్క భిక్షగాండ వలె తయారు కావటం ఎంతటి విచారకరమైనటువంటి విషయం. Without using your strength
without using your courage in your motherland for the benefit of your motherland, to go to another country, a foreign country, like a beggar, begging for your livelihood. This is something which is very unsatisfactory. త్రేతాయుగమునందు రామలక్ష్మణ సమేతులై లంకలో ప్రవేశించి రావణుని హతమార్చి తిరిగి అయోధ్య ప్రయాణమైన సమయం నందు లక్ష్మణుడు చెప్పాడు రాముడు. In the Treta Yuga, after Rama entered Lanka and had done with Ravana, returned to Ayodhya, at that time Lakshmana told Rama, అన్న అయోధ్యకు పోయినప్పటికీ రాజ్యము రాములకు దక్కుతుందనేటువంటి నమ్మకం నాకు లేదు. brother, even if we go to Ayodhya, I have not the faith that the kingdom will come back to you. కైక భరతులకు రాజ్య పట్టాభిషేకం చేసి ఉండవచ్చు. Kaika might have given the kingdom to Bharata. రాముడు కూడాను ఆడిన మాట తప్పేటువంటి వాడు కాదు కనుక తండ్రి ఆజ్ఞను శిరసావహించి అరణ్యవాసం చేయటము ఒక విధమైనటువంటి సమ్మతంగా ఉంటుంటాది. Rama but never transgressed his father's orders. Following his father's orders, he had been living in the forest. This is acceptable too. మన దేశము కూడాను చాలా బీద దేశంగా ఉంటుండాలి. Our country too has been very poor. లంకా పట్టణం అనేటువంటిది స్వర్గాన్ని మించినటువంటిదిగా ఉంటుండాలి. On the other hand, Lanka was rich and was like the heaven. విభీషణుడు పాదములంటి ప్రార్థిస్తున్నాడు. Vibhishana was ruling over Lanka. ఈ లంకకే నీవు రాజ్యం అనుభవించి ఈ రాజ్యాధిపతిగా ఉంటుంది ఇక్కడే సుఖములు అనుభవించవచ్చు కదా అన్నాడు. He told his brother, why don't you take this kingdom of Lanka and be here and be a king of Lanka? లక్ష్మణ, నా తల్లి ఎంత కురూపి అయినప్పటికీ పరులు అందకందాన్ని చూసి ఆమె నా తల్లిని భ్రమించేటువంటి వెదివాడిని కాదు నేను ఉన్నాను. Rama replied, however poor my mother may be, however poor looking she may be, I am not a fool to look at another thing and think that that is my mother simply because she is నా better. భరత భూమి, నా భరత మాత, ఆమె నా నిజమైన మాత. My ఈ mother, లంకాపట్నం అనేటువంటి యొక్క రాజ్యమాత ఎంత అందసందములుగా ఉండినప్పటికీ, ఎంత వజ్ర వైదూర్య మరకతమానికి గోవేదిక విషయాలతో కూడినప్పటికీ ఈమె యొక్క అందసందాలు నాకు అవసరం లేదన్నా. he said, Bharat is my mother. My mother is very beautiful. I adore her. However much rich and more beautiful this country may be, I have no need for this country. కనుక మనము ఈ పవిత్రమైన భారతదేశం నందు పుట్టి భారతదేశం నందు అనేక ఇక్కట్టుకు గురి అయినటువంటి పరిస్థితులు ఎందు మనము సాధ్యమైనంత వరకు శక్తి సామర్థ్యములతో సేవలు కలిపి మాతృదేశం యొక్క సేవను సార్థకం సాధించుకోవడానికి ప్రయత్నించగా కేవలము ధనమును పోగు చేసుకునే నిమిత్తమై బిచ్చగాండ్ల వలె ఏ యొక్క ఇరానో ఏ ఇరాకో ఏ దుబాయ్లకో బయలుదేరిపోతున్నారంటే నిజంగా వీళ్ళంతా బుద్ధివంతులా, వీళ్ళంతా విద్యావంతులా, కేవలం ధనముకు దాసులైనటువంటి యొక్క మహాపాపులనే చెప్పవచ్చు. Having been born in sacred Bharat, whatever troubles we may have in this motherland, if we are not staying and looking after the relief of those troubles, but if we, like beggars, going like slaves for the sake of money to foreign countries like Iran, Iraq and Dubai, one can say that these are not educated people. భారతీయులైనటువంటి పూర్వులు దురాశ దుఃఖములకు చేటు అన్నారు. Our ancients in Bharat have said that exceeding desire is only for the rich. స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ. To get others' money and others' traditions is a very fearful thing. ఏమై ఇరాన్కు పోయినటువంటి వారు, ఇరాకుకు పోయినటువంటి వారు, దుబాయ్కు పోయినటువంటి వారు పట్టుముద్దలతో బయటకు వెళ్లి వస్తున్నారు. What happened? People who have gone to Iran, to Iraq and to Dubai are returning just with their clothes what they are wearing at the moment. ధనము అనేటువంటిది కదిలిపోయే మేఘముల వంటిది. Wealth is like a moving, passing cloud. మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. మన యొక్క గుణమును, మన యొక్క తత్వమును, నీతి నిజాయితీని కేవలము ఒక పరదేశీయులకు అమ్ముకొని జీవించేటువంటి యొక్క ఈ తుచ్చమైన బ్రతుకు నిజమైన భారతీయుల బ్రతుకు కాదు. Money comes and goes. Morality comes and grows. Our conduct to sell it
for the sake of a little money to a foreigner is not something which is consistent with our tradition. నీ రెండు చేతులారా నీవు ఈ భరత భూమి యందు కష్టపడి పనిచేస్తే నీవు జానడ పొట్టను నింపుకోలేవా? If you work hard with both your hands in our motherland in Bharat, can you not fill your stomach with ఈ దురాశలు ఎందుకు మనకు? why is this? నిజముగా ఈనాడు మానవత్వాన్ని కేవలము కొంతవరకు మంట కలిపేటువంటిదంతా కూడా దురాశని. This excessive desire is the thing which ruins the human qualities in man today. కనుక మానవుని యందు ఈ దురాశలను కొంతవరకు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. We should make an attempt to control these excessive desires in human mind. ఆశలు ఉండినంత వరకు కూడా ఆత్మ సందర్శనం వాళ్ళకి లభించదు. So long as one has desires, he can never have the vision of the Atma. నీ ఆత్మ సందర్శనాన్ని నీవు అనుభవించడానికి కోరినటువంటి మానవుడవు నీవు ఆశలను కొంతవరకు కూడా త్యజించాలి. As a human being who desires to have the vision of the Atma, కనుక నీ పురుష సూక్తమునందు న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. that is why in the Purusha Sukta it has been said, what you cannot get by wealth, what you cannot get by physical strength, and what you cannot get by any other means, you can get immortality by త్యాగము, బలము, ఒక విధమైనటువంటి జ్ఞానము, ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క గుణము. sacrifice, strength of a kind, and wisdom. These are attributes and qualities of God. నీ యొక్క ఆత్మబలమును నీ మాతృదేశమునకు వినియోగించు. The strength of your Atma can be used and should be used for your mother. తదుపరి పరదేశములకు కూడాను నీవు నీ ఆత్మబలమును వినియోగించు. Thereafter, you can use your strength for the other countries as well. ఇల్లు గెలచక రచ్చ గెలిచడానికి ప్రయత్నం చేస్తే ఇది సాధ్యమయ్యేటువంటి విషయమా? If you cannot be victorious in your own home, you attempt to be. నీ చదువు, నీ శక్తి, నీ వివేకము, నీ యొక్క దేశమునందే నీవు అనుభవించలేనటువంటి వాడవు పరదేశం నుండి ఏ రీతిగా నీవు అనుభవించగలవు? If you cannot use and experience your education and your strength in your own country, how can you use them in another country? కనుక మానవత్వం అనేటువంటిది దురాశలకు ఏమాత్రం కూడా గురి కాకుండా ఉండేటువంటి ప్రయత్నాన్ని అవలంబించాలి. We should accept the procedure by which human nature is not tainted with bad desires. ఈ స్వార్థము అనేటువంటి పెనుభూతము ఈ మానవుని యందు చేరటం వల్లనే ఈ దురాశ అనేటువంటి పెనుభూతము అతనికి స్నేహంగా ఏర్పడుతుండాలి. Because this demon of selfishness enters man's mind, so also this desire comes in company. కనుక దురాశ అనేటువంటిది కానీ లేక ఒక స్వార్థము అనేటువంటిది కానీ రెండింటిని కూడాను మానవుడు ఏమాత్రం కూడాను ప్రవేశించేయడానికి ప్రయత్నించాలి. Bad desires and selfishness, both these things, man must try and make them distant from him. భగవంతుని యందు నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త, నిర్మల స్వరూపిణం అన్నారు. God has been described as one who is above the qualities, who is eternal, who is permanent, who is clean, and who is pure. నిర్మలము, నిస్వార్థము, ఈ రెండు మానవుని యొక్క యథార్థమైనటువంటి నేత్రములు. Purity and selflessness are the real eyes of man. ఈ నేత్రములే బ్రహ్మసూత్రములు. These eyes, purity and selflessness, ఈ సూత్రములే భారతీయ శాస్త్రములు. they constitute the Brahma Sutra. These Brahma Sutras are the traditions of Bharat. కనుక ఈ పవిత్రమైనటువంటి శాస్త్రములను మనం అవలంబించి నేత్రములను విజృంభించి మన పవిత్రమైనటువంటి యొక్క సునీతమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి మానవుడైనటువంటి వాడు, సాధకుడైనటువంటి వాడు తగినటువంటి యొక్క ప్రయత్నం కలపాలి. Every human being and every sadhaka should accept these sacred traditions and accept these two eyes, and through those two eyes he should blaze and he should prosper. నిస్వార్థము అనేటువంటిది ఉండినటువంటి మానవుడు నిరంతరము ఆనందంతోనే ఉంటుంటాడు. That individual who has the quality of selflessness, he will always be. దీనికి నేనే సాక్షి. I am the witness for this statement. దివ్యాత్మ స్వరూపులారా, మీరు నమ్మవచ్చు లేక నమ్మకపోవచ్చు. మీ నమ్మకంతో నాకేమాత్రమూ అవసరం లేదు. Divyatma Swarupas, you may believe it, you may not believe it. I am not concerned with your beliefs and నా యందు ఏ అనుమాత్రమైన కూడా స్వార్థం అనేటువంటిది లేదు అని దేవుడు కొట్టి చెప్తాను.
I can state it with great stress that in us there is not an iota of selfishness. నేను ఏ పని చేసినప్పటికీ, ఏ విధమైనటువంటి మార్గమును అవలంబించినప్పటికీ పరుల ఆనందం కోసమని, పరుల సంతోషం కోసమని, పరుల సౌఖ్యం కోసమని, పరుల సద్మార్గము కోసమని నేను ప్రతి ఒక్క చిన్న కార్యం కూడాను నేను పూనుకుంటున్నాను. Whatever work I do, whatever path I adopt, even the smallest thing that I do, it is intended for the happiness and bliss of others. It is intended for the prosperity of others. ఇంకేమైనా వాంఛలు అనేటువంటిది అని ఉందా? వాంఛ అనేటువంటిది ఏ వేల మైళ్ళ దూరం కూడా నా యొక్క దీని కంటికి కనిపించదు. If we talk of desires, no desire of any kind, at any time in my life, can never be seen. నా వాంఛలన్నీ కూడా లోక కళ్యాణ వాంఛలే. All the desires in me are for the prosperity of the world. నా ఉద్దేశములన్నీ కూడా లోకోద్ధారం ఉద్దేశమే. All my ideas and all my thoughts are for the promotion of good in the world. లోక సమస్త సుఖినో భవంతు అన్నదే సాయి యొక్క ధ్యేయం. Sai's objective is that all people of this world be happy. కనుకనే ఈనాడు లోకోద్ధారం జరగాలంటే కేవలము అనేక రకములైనటువంటి యొక్క ప్రయత్నముల చేత కానీ లేక ప్రణాళికల చేత కానీ ఇది లోకోద్ధారం జరిగేటటువంటిది ఇది అసాధ్యం. If the world is to be made to prosper and is to improve, it is not possible to do that by any programs and by any... మానవుని యందు మానసిక పరిణామం ఏర్పడినప్పుడే ఈ లోకము యొక్క క్షేమము, లోకము యొక్క కళ్యాణము ఏర్పడుతుంది. Only when there is a transformation of the minds of men will the prosperity of the world become possible. మనసు పవిత్రమైనటువంటిదిగా లేక ఎన్ని ప్రణాళికలు మనం పెట్టినప్పటికీ ఇవి కేవలము ఒక విధమైనటువంటి కృత్రిమమైనటువంటివిగానే రూపొందుతాయి. If the minds are not sacred and they are not transformed, whatever programs of action you may have, they will turn out to be... అనుకని యువకులనేటువంటి వారు భావి భారతోద్ధారకులు కనుక వారిని ఉద్ధరించి, వారిని అభివృద్ధిపరిచి, వారి మానసిక సంస్కారములు చేకూర్చి తద్వారా భారతదేశం యొక్క సౌభాగ్యాన్ని దేశ దేశములకు పంచాలి, అందించాలి అన్నటువంటిది సాయి యొక్క ఉద్దేశం. Because the youth are the future persons on whom the responsibility of renovating the culture of a land rests, it is Sai's idea that this youth should be so trained that they will improve the world and improve the country and that too నా the world. సిరి సంపదలన్నీ కూడాను విద్యార్థులే. All our wealth and property consists of students only. నా ఆశలన్నీ కూడాను విద్యార్థుల పైననే ఆధారపడి ఉంటున్నాయి. All my hopes for the future depend on the students. వారిని చక్కదిద్ది లోకానికి సరైనటువంటి ఆదర్శ పాత్రులుగా నిరూపించాలని, తీర్చిదిద్దాలన్నటువంటిదే సాయి యొక్క సంకల్పం. Sai's program consists in correcting these students and transforming them into ideal examples for the world. కానీ సాయి యొక్క ప్రేమతత్వాన్ని కానీ, సాయి యొక్క విశాలమైనటువంటి భావతత్వాన్ని కానీ గుర్తించుకోవటం చాలా కష్టం. But to recognize the aspect of love in Sai and the broad ideas and thoughts which Sai propagates is difficult. ఒక్క చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను. I will tell you one small example. పిల్లలను తీసుకొని కాశ్మీర్ వెళ్ళినాము, జమ్మూ వెళ్ళినాము, ఢిల్లీ వెళ్ళినాము, ప్రయాగ వెళ్ళినాము. అన్ని వైపులు వెళ్ళినప్పటికీ పిల్లలకి ఏది అవసరమో, పిల్లలకి ఏది ఇచ్చనో దానిని అవలంబిస్తూ నేను వెళుతూ వచ్చాను. Along with the boys, I went to Kashmir, Jammu, Delhi, Prayag and so on. But wherever we went, I went along with the boys and was looking after them. అంతేకాదు, నేను ఒక విధమైనటువంటి అతిశయోక్తిగా చెప్పటం కాదు, నా ప్రేమ యొక్క తత్వాన్ని మీకు వెల్లడి చేసే నిమిత్తము, విప్పి చూపించే నిమిత్తమై మీకు ఈ విధమైనటువంటి సత్యాన్ని తెలపడానికి ప్రయత్నిస్తున్నాను. It is not for the purpose of telling you in an exaggerated manner my own aspect, but in order to make it clear to you, in clear terms, I am telling you these incidents in this manner. ఇంత గొప్ప మహాసభ జరుగుతున్న సమయం నందు మా పుట్టపర్తి విద్యార్థులకు, అనంతపురం విద్యార్థినులకు, బెంగళూరు విద్యార్థులకు, జైపూర్ విద్యార్థినులకు, భూపాల విద్యార్థులకు,
ఏమేమి కావాలి అనేటువంటి దీని ఎందే నేను అనేక విధములైనటువంటి యొక్క దీనిని ప్రోగు చేసి నా ప్రయత్నం ఏమిటంటే ఇక్కడ షెడ్లు వేయటము, ఇక్కడ నీళ్లు దింపటము, ఇక్కడ వీళ్ళు వసతి, ఈ ప్రయత్నం నాకు ఏనాడు కూడా లేవు. విద్యార్థులకు ఏమి ఆనందాన్ని అందించాలి, విద్యార్థులకు ఏ రీతిగా సంతృప్తి పరచాలి, విద్యార్థులను ఏ రీతిగా కట్టుబాటులో తీసుకుని రావాలి, 24 గంటలు కూడా నా యోచనలంతా అవి. While such a big conference of so many people is going on, all my attention is directed towards the welfare and towards finding out in every detail what the students of Puttaparthi, students of Anantapur, Bhopal, Jaipur and Bhopal, what these students want from me. This is what I am looking after. అందరూ కూడా కలకలలాడుతూ కిలకిల నవ్వుతూ ఉంటుండాలనేటువంటి ఉద్దేశం చేత, కొండంత సభలు జరుపుకుంటున్నామనేటువంటి ఆశయం చేత పిల్లల కోసమై నేను ఒక 50 మంది టైలర్ని ఇక్కడ పిలిపించి రాత్రింపగలు 2 నెలలు వారికి గుడ్డలు కుట్టించారు. With the hope that all the students should have bright faces, should wear good clothes and appear happy, I have engaged 50 tailors and they have been working day and night in preparing and stitching clothes for the students. కానీ 1 ఇంచి గుడ్డైనా కొత్తది నేను కొనుక్కోలేదు. But I have not purchased one single piece of cloth for myself. ఈనాడు నేను ధరించినటువంటిది కూడాను కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి అనేటువంటి విద్యార్థులు తెచ్చి ఈనాడు బలవంతం చేయటం చేత నేను ధరించాను. Even the robe which I am wearing today, because the members of the kingdom of Satyasai brought it and they compelled me to wear it, I am wearing it. అదే విధముగానే ఏ ఆహార విహారము యందు కూడాను నేను ఏమాత్రం కూడాను ఎప్పుడును అది కావాలి ఇది కావాలని ఆశ ఏనాడు కూడాను లేదు, రాదు, రాబోదు. In the same manner, either with regard to my food or with regard to my method of living, there is no desire to have this or that. And నీ ఆనందమే నా యొక్క ఆహారం, your happiness is my food. అట్టి ఆహారం నేను భుజించుటకై అనేక విధములైనటువంటి యొక్క ప్లానులు వేస్తుంటాను. In order that I may have a food which consists of your happiness, I always plan in so many different ways. నాకు ఆనందం కావాలనుకున్నప్పుడంతా కూడా మీకు ఆనందాన్ని అందించి నేను ఆనందాన్ని తీసుకుంటున్నాను. When I feel like being happy, I make you happy and thereby I feel happy. కనుకనే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని, నా యొక్క మార్గమే నా యొక్క మెసేజ్. This is the reason why I say that my life is my message. My path is my ఇది message. దైవం యొక్క గుణం మాత్రమే కానీ ఇంకా వేరొకటి కానేరు. This is God's quality. It cannot be anything else. చిన్న ఉదాహరణ, ఒక్క విత్తనము నాటినాము, A small example. We put a seed. అది పెద్ద వృక్షమైంది. It becomes a big tree. ఆ వృక్షము లోపల కొన్ని వేల ఫలములంతా కూడా ఉంటున్నాయి. On that tree there will be thousands of fruits. కానీ ఒక్కొక్క ఫలము లోపల కూడాను తిరిగి విత్తనం పోయి చేరి ఉంటున్నాయి. Again, in each one of those fruits, again there is seed. అదే విధముగానే దైవత్వం అనేటువంటిది విత్తనం నుంచి ఈ విశ్వం అనేటువంటి విశాలమైనటువంటి వృక్షము, ఈ వృక్షమునందు మానవత్వం అనేటువంటి యొక్క ఈ ఫలములంతా కూడా ఉండినప్పటికీ ఆ మానవత్వం అనేటువంటి దాంట్లో తిరిగి విత్తనం అనేటువంటి ఆత్మతత్వం పోయి చేరి ఉంటున్నారు. Exactly in the same manner, from the seed of God, this universe, the big tree blossomed, and in this the fruits of the human beings. In every fruit, in each human being, again the seed of God is present. ఏది నాటబడినటువంటి విత్తనమో ఆ విత్తనము తిరిగి అన్ని ఫలముల్లో కూడా చేరి ఉంటున్నారు. That seed, which was the main seed, the same thing goes and presents itself in every fruit. కనుకనే ఈశావాస్యమిదం సర్వం. That is why it has been said, Ishvara is the whole world. ఈశ్వర సర్వభూతానాం. Ishvara is present in all the beings. కనుకనే మానవుడు ఏనాడు మనం గౌరవించి, మానవుని యొక్క కర్తవ్యములను ఏనాడు మనం గుర్తించి, మానవుని యొక్క బాధ్యతలను ఏనాడు మనం వహించి మనం జీవిస్తామో ఆనాడే దైవత్వం అనేటువంటి సాక్షాత్కరిస్తుంది. That is why that day when we respect man as man and when we respond to his difficulties and try and remove his difficulties, then we would have understood God. సత్సంగములోనే ఉంటుండాలి సర్వేశ్వరత్వం. In good company is godliness.
కనుక మనము దైవాన్ని చూడాలనుకున్నప్పుడు కేవలము ఏ దేవాలయమునందో, ఏ యొక్క క్షేత్రమునందో, ఏ విధమైనటువంటి ధ్యానమునందో మనం చూస్తామనుకోవటము కేవలము భ్రమ. Therefore, for us to think that we can see God either in a temple or in a pilgrim center or in jhana, this is simply illusion. సజీవమైనటువంటి మానవుని ఎందే దైవత్వాన్ని చూడలేనటువంటి మానవుడు నిర్జీవమైనటువంటి రాళ్ల ఎందు ఏ రీతిగా చూడగలడు? One who cannot see God in a living human being, how can he see God in a lifeless rock? కనుక మానవుని యందు ఉన్నటువంటి యొక్క దైవత్వాన్ని మనము ప్రేమపూర్వకంగా మనము స్నేహభావాన్ని చేసుకున్నప్పుడే మన యొక్క నిజమైనటువంటి తత్వము యథార్థమైనటువంటి ఆత్మతత్వంగా రూపొందుతుంది. So, it's only when we become friendly through love with the God that is present in a human being, then you will have the vision of the true spirit of Atma. కనుక మనం ఏ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డలకు కృంగక పొంగక ఉండేటువంటి యొక్క సమతత్వాన్ని మనం వహించి సర్వుల యందు ఉండేటువంటి యొక్క దైవత్వాన్ని మనము కొంతవరకు గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడే సాయి సమస్తని యందు చేరినందుకు సార్థకమవుతుంది. When we make an attempt not to be elated when there is good, not to sink when there is evil, and develop this equal-mindedness in our organizations, they will fructify that day. కనుక మనము సాయి యొక్క ఆశయాలను మనం అనుసరిస్తూ సాయి యొక్క నిబంధనలు శిరసావహించి సాయి యొక్క అడుగుజాడల యందు మనము జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేసినప్పుడు తప్పక మీరు ధన్యులవుతారు. Surely, when you follow Sai's ideas and when you accept without any reservation the controls and the regulations of these Sai organizations and follow in the footsteps of Sai, you will reach your destination and goal without any... సాయికి దూషణ భూషణల రెండు కూడా ఒక్కటే. To Sai, praise and blame are the same. ఏదో ఒక విధంగా సాయిని తలంచుకుంటున్నాడనేటువంటి ఆనందమే సాయి యొక్క ఆశయం. The happiness of the thought that somehow or other, either by blaming or by praising, కనుక మనం భౌతికమైనటువంటి యొక్క ఈ అలల వంటి ఈ యొక్క దూషణ భూషణలకు ఏమాత్రం కూడా మనం చెల్లించకూడదు. such blame and praise which are only passing clouds should not disturb us at all to any extent. ఒక్క ఉదాహరణ, As one example, మొన్నటి దినము ఒక గుంపు వచ్చింది. the day before yesterday, a group came. ఈ పేపర్ల యందు అధికంగా రాస్తుండటం చేత ఏదో చూస్తామని వచ్చినాము అన్నారు. They said, because a great deal is being written in the newspapers now, we have come to see what this is all about. నాయన, పేపర్లు చూసి వచ్చినటువంటి వారు నీవు ఒక పేపరేను అన్నాను నేను. I said, those of you who have come here after seeing the paper, you are also a paper. మనము పేపర్లు చూసి రావటము, పేపర్లు చూసి పోవటము, బుక్కులు చదివి రావటము, బుక్కులు చదివి పోవటము, ఈ బుక్కు యొక్క భక్తుడే కానీ పేపర్ యొక్క భక్తుడే కానీ నా భక్తుడు కాదు అన్నా. Looking at a paper and coming here, looking at a book and coming here, you will become a devotee of the paper and the book, not a devotee of me. This is what I said. కనుక మనము భక్తులు కావాలనుకుంటే భగవంతునికి భక్తులు కావాలి కానీ బుక్కులకు భక్తులు కారాదు, పేపర్కు భక్తులు కారాదు, ఇంకొక దానికి భక్తులు కారాదు. If we want to become devotees, we should become devotees of God, not devotees of paper and of books. విషయముగా వచ్చింటే తెలుసుకోవచ్చును, కానీ నీ యొక్క విశ్వాసాన్ని మాత్రము దృఢమై చేసుకోవాలి. If you want to know something about the situation, you can know, but your faith should be strengthened. కనుక మన యొక్క నమ్మకము అనేటువంటిది జీవితం అనేటువంటి దీంట్లో ఒక ప్రధానమైన భాగంగా ఉంటుండాలి. Our belief and faith should be an important component of our life itself. ప్రేమ స్వరూపులారా, నమ్మకము అనేటువంటిదే మానవుని యొక్క జీవితం. Prema Swarupas, faith and belief is man's life. నమ్మకమే లేకపోతే క్షణమైన వీడు మా లోకంలో ఉండడం వీలు If కాదు. there is no belief in you, even for a moment you cannot live in this world. ఒక చిన్న ఉదాహరణ, There is one small example. ఈనాడు ఒక గృహమునకు పునాదులు వేశాము. Today we place a foundation for a home. ఈ పునాదులు వచ్చే సంవత్సరమునకు గృహంగా తయారవుతుంది అనేటువంటి నమ్మకమే లేకపోతే వాడు ఆ పునాదియే వేయడు. If you do not have the faith that these foundations will grow into a home next year, లేక వచ్చే సంవత్సరం వరకు నేను ఉంటానో ఉండను అనేటువంటి నమ్మకమే లేకపోతే వాడు ఇంటికే ప్రయత్నం చేయడు. further, if he does not believe that he will live by next year, he will not even think of building the house. తెల్లవారు లేచి బ్యాగ్ చేతిలో పట్టుకొని మార్కెట్కి పోయి కూరగాయలు తీసుకుని రావాలి అని బయలుదేరుతుంటాడు.
One starts with a bag in his hand early morning to bring vegetables from the market. మార్కెట్ పోయి నేను కూరగాయలు తీసుకుని ఇంటికి రాగలను అనేటువంటి నమ్మకమే లేకపోతే బ్యాగే ముట్టదు. If he does not believe that he will go to the market and come back home with his vegetables, he will not రాత్రి పరుండేటువంటి సమయంలో తెల్లవారికి నేను ఉంటాను అనేటువంటి నమ్మకం ఉండబట్టే తెల్లవారికి అయినటువంటి ప్రయత్నాలంతా ముందుగానే చేసుకుని ఉంటాడు. because he has the firm conviction when he goes to bed that he will get up alive in the morning and కనుక make all the preparation. సూర్యోదయమైనటువంటిది మొదలు సూర్యాస్తమైన తరువాత నిద్రించేంత వరకు కూడా మానవుడు చేసేటువంటి నిర్విరామమైనటువంటి కర్మల యందు నిత్య జీవితం నందు క్షణక్షణములకు కూడాను వాడు నమ్మకాన్ని అనుభవిస్తున్నాడు, నమ్మకాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాడు. From sunrise to sunset, man in all the work that he does during the day, he is strengthening his faith and belief. కానీ జీవితాన్ని ఇచ్చి, ప్రాణాన్ని ఇచ్చి, లోకాన్ని ఇచ్చి, అన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శాన్నంతా ఇచ్చి, అనుకూలాన్ని ప్రసాదించినటువంటి దైవత్వం పైన మాత్రమే నమ్మకం లేకుండా పోతుంటారు. But on God who has given the life, who has created the world, and who has given everything, on him one has no faith and belief. కనుక మనము ఈ చిన్నరి విషయం ఎందు మాత్రమే మన నమ్మకాన్ని బలపరుచుకుంటున్నాము. కానీ పవిత్రమైన ఆధారమైనటువంటి గమ్యమైనటువంటి కీలకమైనటువంటి మన యొక్క దైవత్వాన్ని మాత్రం ఈనాడు మనం విశ్వసించడానికి దూరం అవుతున్నాము. Thus we are strengthening our belief and faith in trivialities. We are forgetting the very base and the most important thing. మనకు ఉండవలసినటువంటిది దైవం యొక్క నమ్మకం ఒక్కటి మాత్రమే. What we should have and stick to is belief in God. ఈ నమ్మకములన్నీ కూడా ఏనాటికో ఒకనాటికి చిన్న భిన్నమైపోతుంటాయి. All other beliefs and faiths will someday or other break away. కట్టగడపడికి చేరినటువంటిది అదియే. The last thing which we would reach is divinity. బంధువులందరూ వాకిటి దాకా వల్లకాటికే వస్తురు. All the relations come with you only up to the burial ground and no further. నిన్ను వదలక ఆపద్బాంధవుడు నిరంతరం కూడా నిన్ను చుట్టుముట్టు ఉంటుంటాడు. The only one who will never leave you is God, who will come to your rescue. కనుక ఈ లోకమునందు కానీ, మరే లోకమునందు కానీ, ఈ కాలమునందు కానీ, మరే కాలమునందు కానీ, ఈ వ్యక్తి ఎందు కానీ, మరొక వ్యక్తి ఎందు కానీ, ఎప్పటికైనా కూడాను దైవం ఒక్కటే మనకు అన్ని విధములు కూడాను అండదండలుగా ఉండేటువంటిది. In this world or any other world, at this time or any other time, in this individual or any other individual, God is the only one who will stand strong. కనుక నీవు నీ ఆత్మవిశ్వాసం చేత నీవు ఈ జగత్తునందు జీవించడానికి ప్రయత్నించాలి కానీ అన్యులపై నువ్వు విశ్వాసం చేత ఈ జగత్తునందు జీవించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించదు. Thus you must try to live in this world with this confidence and belief in Atma, but not with confidence or belief in anything else. కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అత్యవసరం. That is why it has been said, self-confidence is very essential. ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే ఆత్మానందము లభిస్తుంది. When you have confidence in Atma, you will also get the bliss of Atma. ఆత్మానందము లభించినప్పుడే నీవు సర్వసంగ పరిత్యాగుడవుతావు. When you get the bliss of Atma, you will be able to renounce everything. సర్వసంగ పరిత్యాగి అయినప్పుడే పరమేశ్వరత్వం ప్రాప్తిస్తుంది. When you have renounced everything, you will have the vision of Sarva. కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాక్రిఫైస్, సెల్ఫ్ రియలైజేషన్ అన్ని సెల్ఫ్ నందే ఉంటున్నాయి. That is why self-confidence, self-satisfaction, self-realization, they are all in self. కనుక మనం ఆత్మవిశ్వాసాన్ని మనము ఏమాత్రము కూడాను కొంత బలహీనం చేసుకున్నటకు ప్రయత్నించకూడదు. We should never let our confidence in our own self become weak. మన నమ్మకములు కూడాను దృఢమైనటువంటివిగా ఉంటుండాలి. Our faith should also be very strong. సముద్రములో ఒక పాటుకొని పోయినటువంటి రాళ్ళు ఉంటుంటాయి, గండశిలలు ఉంటారు. నదులు ఎంత కొట్టినప్పటికీ తాను కదలదు, తాను మెదలదు. It should be like the rock which is firmly established in the ocean. అదే విధంగానే పట్టిన పట్టేదో పట్టనే పట్టితిని పట్టునెగ్గెడుదాకా అట్టె ఉండు. In the same manner, whatever you have got hold of with your hand, you have got hold of it. But కోరినదేమియో కోరనే కోరితిని కోర్తిరి చెల్లుడు దాకా పోవకుండు. hold on to it to eternity. Whatever you have desired, you have desired. But అడిగినదేమియో అడగనే అడిగితిని అడిగిన దిగుదాకా విడువకుండు. what you wanted to ask, you have asked. But until response comes, do not. తలసినదేమియో తలసనే తలచితిని తలుపు తీరుడు దాకా పోవకుండు. Whatever thought you have had, you have it. Until the door opens for you, do not return. పోరు పడలేక నేనైనా బ్రోవలేదు. Either out of disgust, I must give grace to you. వడలు తెలియక నీవైనా అడుగవలేదు. Or after being tired, అంతియే కాని ఇంకెంత నీవు తనకు పాటికి తాను పోవటము భక్తుల దీక్ష కాదు అన్నారు.
That is the firm path which the devotees should follow. But swerving from that path is not the right kind కనుక of ప్రేమ స్వరూపులారా, ఈనాడు పుట్టిన పండుగని మీరు అనేక విధమైనటువంటి ఆనందాలతో అనుభవిస్తున్నారు. నాకు పుట్టిన పండుగ అనేటువంటిదే లేదు. Prema Swarupas, in the feeling that today is the birthday, నీ నిమిత్తమై, నీ ఆనంద నిమిత్తమై, నీ ఆచరణ నిమిత్తమై నేను ఏదో కొన్ని కార్యక్రమం జరుపుకోవకపోతుంటానే కానీ నాకు రెండూ లేవు. పుట్టుకుంటే కదా చావు, చావుంటే కదా పుట్టుక. ఈ రెండు కూడాను యాక్షన్ రియాక్షన్, నాకు రెండూ లేవు. చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు, ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు, తాను పుట్టక చావక చంపబడక ఆత్మరూపుడై తాను అలసియుండు. I have no birthday. There is neither birth nor death. One who has neither birth nor death, neither a beginning nor an end. This is the form of Atma, which is eternal and which is present everywhere. కనుక దేహమును కేవలము నీటి బుడగ వంటిది. Body is like a water bubble. దశికి దేహ, ఇది దశించిపోయేటువంటివి. The body is one which will ultimately be దీనికి burned. శరీర, ఇది జీర్ణించిపోయేటువంటివి. The body is also one which will ultimately. ఇది కేవలము జడం వంటి దేహాలంట. This is just lifeless. కనుక ఈ జడం వంటి దేహాలు పెరుగుతున్నాయి అని మీరు సందేహించవచ్చు. You may wonder, have a doubt, why such lifeless bodies are ఒక here. దిబ్బ కూడా పెరుగుతుంటాది, అది జీవితం అవుతుందా? Even a heap of dust begins to grow. నిత్యము ఇంటిలో కొంత ఊడ్చి 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 ఆ చెత్తను కొండపోయి ఒక దిబ్బలో వేస్తుంటే దిబ్బ కూడాను కొన్ని దినాలు పెరుగుతుంటాయి. If you daily collect the dust and the trash from your home and put it on a heap, అదే the heap విధంగానే also ఈ grows. దేహములు అనేటువంటి కూడా నువ్వు దిబ్బల వంటివి. In the same manner, the body is like a heap of dust. తిన్నము ఇడ్లీ, దోశ, సాంబార్, వడప, కూరపొడము అన్ని వేస్తూ ఉంటుంటే ఈ దిబ్బ కూడా పెరుగుతూనే ఉంటుంటాయి. Every day you add to this trash by way of idli, dosa and so on, and the heap also grows. ఈ పదార్థాలు వేయకుండా నీవు కొంతవరకు మానే ఈ దిబ్బ పెరుగుతుందేమో చూడండి. Without giving it this kind of food, stop and see if this heap will కనుక grow. దేహం అనేటువంటిది నీటి బుడగ వంటిది. The body is like a water bubble. నీటి ఎందే పుట్టి, నీటి ఎందే పెరిగి, నీటి ఎందే రంగు నీటి బుడగ. The water bubble is born in water, grows in water, and ultimately merges into water. నరుడు బుద్భుదంబు, Man is like a bubble. నారాయణుడు నీరు. Narayana is the water. నీరు లేకుండా ఈ బుడగ రావడానికి వీల్లేదు. Without water you cannot have the bubble. కనుక ఈ బుడగలన్నీ కూడాను ఈ నారాయణ అనేటువంటి జలమునందే పుట్టి, జలమునందే పెరిగి, జలమునందే లయం అవుతూ ఉంటున్నాయి. So all these water bubbles, the human beings, are born in the water of Narayana, grow in Narayana, and ultimately merge కనుక into Narayana. పుట్టినటువంటి జలమునకి పుట్టినటువంటి ఈ బుడగనే ఇమిడిపోతే దీనికి ఏడుపు ఎందుకు? జలమునందు పుట్టినటువంటి బుడగ జలమునందే లీనమైనప్పుడు దీనికి ఏడుపు ఎందుకు? When the water bubble which is born in water merges back into water, why do we cry at the death? కనుక ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా నువ్వు గుర్తించాలి. Everyone should recognize this truth. దేహం అనేటువంటిది ఏనాటికి కూడాను శాశ్వతం అనేటువంటిది కాదు. Body is not permanent at any time. దేహము పుట్టింది కానీ నీవు పుట్టలేదు. The body is born, you are not born. ఇది ఒక చిన్న ఉదాహరణ. Here is an example. ఇది ఒక వెండి టమ్లర్. This is a silver tumbler. దీన్ని చెడగొట్టి కట్ట చేశాం. We change it, transform it into a కట్టను plate. చెడగొట్టి కప్పు చేశాం. We change the plate and make a cup. కప్పును చెడగొట్టి సాసర్ చేశాం. We change the cup and make a saucer. కానీ టమ్లర్ మారిపోయింది, ప్లేటుగా వచ్చింది. Tumbler changed into a plate. ప్లేటుగా మారిపోయింది, ఒక సాసరుగా వచ్చింది. Plate changed into a saucer. సాసరుగా మారిపోయింది, కప్పుగా వచ్చింది. Saucer became a cup. ఇవన్నీ మారిపోయినాయి కానీ వెండి మారిపోయిందా? All these have changed, but has the silver changed? అదే విధముగానే ఈ నీటి బుడగల వంటి దేహమును రావచ్చు పోవచ్చును, కానీ ఆత్మతత్వం అనేటువంటి ఆధారమైనటువంటి యొక్క దివ్యత్వము నిరంతరము ఒక్కటిగానే ఉంటుంటారు. దాని వెల ఏనాటికి కూడా తగ్గదు. In the same manner, these water bubbles can come and can go in different forms, but the basis, the Atma, is unchanging and is always there. కనుక ఈ దేహము ఉండినంత వరకు కూడా దైవ చింతనలు చేసి దైవ కార్యముల్లో పాల్పడి దైవ చింతనలు ఎందే మన జీవితం అంకితం గావించడానికి ప్రయత్నించేటువంటి మానవుడే ప్రధానమైన మానవత్వాన్ని వహించినటువంటి వాడవుతాడు. So, as long as this body lasts, that human being who spends his time in the thought of God, in the work of God, and in the programs of God, he will be the proper human being. దివ్యాత్మ స్వరూపులారా, పుట్టిన పండుగకు
ఒక్క కానుకగా నాకు ఇవ్వడానికి ప్రయత్నించండి. Divyatma Swarupas, on the occasion of the birthday, you try and give me ఈ one కానుకను present. నేను అడగక తప్పదు. It is necessary. I cannot escape asking you this ఏ present. కానుకది? What is that present? మీరు స్వార్థాన్ని తగ్గించుకోండి, Diminish your selfishness. దురాశను తగ్గించుకోండి, Decrease your desire. త్యాగాన్ని అభివృద్ధి పరచుకోండి, Promote your sacrifice. విశాలమైనటువంటి మానవుడిగా రూపొందండి. Become a broadened-minded man. ఈ విషయమునందు మాత్రమే మీరు సాధన కలిపితే ఈ పుట్టిన పండుగకు చేరినందుకు, ఈ మహాసభల యందు పాల్గొన్నందుకు సరి అయినటువంటి యొక్క ఆనందాన్ని మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుంటారు. If your sadhana is directed in these directions, then for having joined the birthday festival, you would have been fruitful. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, ప్రేమ భక్తి బినా ఉద్ధార నహీ, గురు సేవ బినా నిదాన నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, జప జ్ఞాన బినా సంయోగ నహీ, జప జ్ఞాన బినా సంయోగ నహీ, ప్రభు దర్శ బినా ప్రజ్ఞాన నహీ, జయ ధర్మ బినా సత్కర్మ నహీ, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा 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 नहीं, हरि भजन बिना सुख शांति 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 नहीं, हरि नाम बिना आनंद 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 नहीं, हरि भजन बिना सुख शांति 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 नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना वही गुरु वही गुरु वही गुरु की बोलो, वही गुरु वही गुरु वही गुरु की बोलो, वही गुरु वही गुरु वही गुरु की बोलो,